మన గ్లామర్ బాయ్ గారు ఈసీలో వీడియోస్ అన్ని కూడా హల్చల్ చేస్తూ ఉంటారు, మీకు ఆల్రెడీ తెలుసు. ఒక స్టైల్లో ఉంటాయి వీడియోస్. ఆ స్టైల్ అన్నిటికి మించిన స్టైల్ అయితే ఈ సినిమాలో చూపించాం. గ్లామర్ బాయ్ గారి తరపున అయితే క్యారెక్టర్ అయితే అదిరిపోద్ది. అయితే నేను అంత వర్క్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం, చాలా మిస్ అయ్యింది ఇండస్ట్రీ అతన్ని. చాలా మిస్ అయ్యింది. ఎందుకంటే నార్మల్ ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? 20 ఇయర్స్ నుంచి ఒక మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారంట. ఒక ఈవెంట్ లో చూసాను నేను, లాస్ట్ ఈవెంట్ లో ఒకసారి కలిసాను అంతే. ఎమ్మటే క్యారెక్టర్ ఇద్దామని చెప్పి ఈసీ నుంచి తీసుకొని మెసేజ్ పెట్టాను, వచ్చి చేశారు. సింగిల్ టేక్ చేశారు, చాలా బాగా చేశారు సార్. క్యారెక్టర్ అయితే మంచిగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నా. తనతో పాటు తన ఫ్రెండ్ ని కూడా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు తన కెమెరా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో ఈ పర్సన్ కూడా చాలా న్యాచురల్ గా చేశారు. ఈ మూవీ మొత్తాన్ని మనం కేవలం 4 days లోనే కంప్లీట్ చేసాం. 1.5 hour మూవీ 4 days లోనే కంప్లీట్ చేసాం. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. క్వాలిటీగా ఫ్రెష్ కెమెరాస్ తీసుకొని క్వాలిటీగా అయితే ఈ చిత్రం చేసాం. దీనికి ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ అయిందంటే, మేజర్ గా చెప్పానుగా, ఎప్పుడు చెప్పేది, వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి తీసుకున్న మేజర్ లీడ్ ఆర్టిస్టులు వీళ్ళు చూస్తున్నారు కదా, ఫీమేల్ ఆర్టిస్టులు వీళ్ళే చేశారు. ఈ పూజారెడ్డి అనే పర్సన్ లాస్ట్ టైం వచ్చి మన సూర్య గారి దగ్గర ఒక క్వశ్చన్ రేస్ చేశారు 100 రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ లో. సార్ ఇప్పుడు చబ్బీగా ఉంటే మా క్యారెక్టర్లు ఎవరా, నల్లగా ఉంటే క్యారెక్టర్లు ఎవరా, పొట్టిగా ఉంటే ఎవరా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ అయితే రేస్ చేశారు. అప్పుడు మాట ఇచ్చాం ఇక్కడే ఇదే స్టేజ్ మీద. సో నెక్స్ట్ మీరు చేస్తారు, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా బాడీ షేమింగ్ చేసేది ఏముండదు. ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ సూటబుల్ అయితే తీసుకోవడమే. అదే విధంగా మొన్న ఈవెంట్ కి వచ్చారు, మాట్లాడారు, ఈ ఈవెంట్ లో స్టేజ్ ఎక్కారు, మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది ఆ అమ్మాయి కూడా. ఒక వన్ ఆఫ్ ద లీడర్ లో అమ్మాయి చేసింది. ఇంకా నెక్స్ట్ రాణి అంటే మన టీం ఎప్పుడు రెగ్యులరే. మనకి ఫంక్షన్ లో సినిమాలో అమ్మాయి ఉన్నా లేకపోయినా మన ఫంక్షన్స్ ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటది. ఎందుకంటే నా ఈసీకి మేమంతా కూడా, ఇప్పుడు మన జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ అని ఒక టీం ఉండేది. ఒకసారి ఈసీకి వచ్చిన తర్వాత మొత్తం ఇంకా ఈసీ టీం అయిపోయింది. సో ఆ ఈసీ టీమ్ లో నాకంటూ బ్యాక్ అండ్ ఒక సపోర్ట్ కావాలి కదా, ఆ సపోర్ట్ ఉండే వాళ్ళే ఈ టీం అంతా కూడా. ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఆ టీంలో ఇంకా షూట్ లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు షూట్ జరుగుతుంది. ఇంకో పక్కన 100 రూపీస్ ఎమ్మెల్యే కాన్సెప్ట్ కి సంబంధించి ఆ వర్క్ చేస్తూ ఉన్నాం. ఇంకో పక్క షూట్ జరుగుతుంది, మరో పక్క ఈవెంట్ చేస్తూ ఉన్నాం. ఎవరికి వాళ్ళకి బాధ్యతలు అయితే విడివిడిగా అప్పచెప్పడం జరిగింది. ఇంకా లీడ్ క్యారెక్టర్ లో ప్రసాద్ గారు చేశారు. సో ఎవడో పిచ్చోడు కూడా కామెంట్ చేశాడు, ప్రసాద్ గారి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని నేను హీరోయిన్ చేశాను అన్నాడంట. సో ఎవరో పిచ్చోడు. సో డబ్బులు తీసుకొని చేశాను అన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ ప్రూవ్ చేస్తే చాలా బాగుంటది. ఇంకా సూర్య గారు నాకు ఒక 1 lakh 2 lakhs నాకు ఇచ్చి నన్ను మెయింటెనెన్స్ చేస్తున్నారు టీంలు అని చెప్పేసి చెప్పారంట. సో డైరెక్ట్ గా మన ముందు కామెంట్స్ ఇలా చేస్తే చాలా గట్టిగా ఇద్దాం. చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, చెత్తంత వద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య సార్కి నమస్కారం అండి. అండ్ ఇంకా స్పెషల్ థ్యాంక్స్ ఆల్ మీడియా వచ్చిన యూట్యూబర్లకి, మన ఫేస్బుక్ వాళ్ళకి, అండ్ టోటల్ మొత్తం అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. మీ అందరికీ కూడా ఫస్ట్ మీడియా అని మాకు అందరికి. తర్వాత మాకు అంతా మా సూర్య సారు మా దేవుడు, ఆయన దేవుడు, మా ఇంకో దేవుడు ఉన్నాడు. ఓజీ అయితే వచ్చేసి నేను ఇది 4th ఈవెంట్ కదండి సార్, ఇది 4th ఈవెంట్. నేను ఒక ఫ్రెండ్ ద్వారా నేను సరదాగా ఇక్కడికి వచ్చాను. నేను ఫస్ట్ ఈవెంట్ లో వస్తే చెప్తున్నారు మీ ఎవరికి 0 బడ్జెట్ లో ఉంటుంది అంటే ఏదో చెప్తారు, మనకి అవకాశం ఇస్తారా అని. నేను ఒకసారి సార్ని కలిసాను. వెళ్ళేటప్పుడు కూడా సార్ ఫోటో దిగి కూడా నేను స్టాటస్ లో పెడితే మా వాళ్ళు కూడా ఆయన పక్కన నా కటౌట్ బాగుంది అన్నారు. కానీ ఆయన పక్కన కటౌట్ కాదు, ఈ రోజు ఆయన ఎదురుగా నుంచి 4 ఈవెంట్లు ఆయన ఎదురుగా మాట్లాడుతున్నా మైక్ లో. అది దేవుడిచ్చి నాకు వరం అనుకుంటాను. ఎందుకంటే చాలా సార్లు నేను లాస్ పోయి చివరికి సినీ ఫీల్డ్ లోకి వచ్చాను. సినీ ఫీల్డ్ లో కూడా లాస్ పోయి కొన్ని స్ట్రగుల్స్ ఇబ్బంది పడ్డాను. తర్వాత సూర్య సార్ మాకు చెప్పారు, విజయ్ గారు పరిచయం చేశారు. విజయ్ గారు మాకు చిన్న కామెడీ రోల్ ఇస్తారేమో, చిన్న ఏదో ఒక డైలాగ్ వచ్చి అక్కడ పోయేది ఇస్తారేమో అనుకున్నాను. నాకు మా నాన్న హీరోలో చెప్పొచ్చండి. ఓకే. తర్వాత దండాలో నాకు ఒక రోల్ ఇచ్చారు. అది నార్మల్ చిన్న రోల్ ఇస్తారేమో అనుకున్నాను, కానీ దాంట్లో కూడా వేసి పడేశారు విలన్ రోల్. శివన్న అనేది ఒక చాలా పెద్ద రోల్ ఉన్నది దాంట్లో కూడా. తర్వాత దాంట్లో తోసేస్తారేమో నేను అనుకున్నా. తర్వాత అట్లా కాదని ప్రసాద్ గారు, మీరు ఇది కాదు విలన్ కాదు, ఇంకొక యాంగిల్ చూపిద్దాం, కామెడీ మొత్తం అలాగే ఒకే దాంట్లో అన్ని నవరసాలు లాగుతాం, మీలో ఉన్నాయి చూద్దాం అని చెప్పి చికెన్ బిర్యానీ కేసు అంటున్నారు. ఇదేంది ఎట్లా ఉంది, వేరే ఇదిగా ఉంది, నేను ఎలా చేయగలను, నా మీద ఎంత భారం పెడతాను అనుకున్నాను. కానీ షూటింగ్ లోకి వెళ్ళినాక ఫస్ట్ రోజు కన్ఫ్యూజ్ అయ్యాను. 2వ రోజు చూస్తుంటే సార్ ఇంకా నాకు ఇంకా కాల్ చేయలేదు, షూట్ ఎప్పుడు పెడతారని అంత సరదా వచ్చేసి నాకు. 3వ రోజు 4వ రోజు 5వ రోజు షూట్ అయిపోయింది.
అప్పుడే మాకు ప్యాకప్ చెప్పారు, 5 రోజులు ప్యాకప్ చెప్పారు. 5 రోజులు ప్యాకప్ చెప్తే ఏంటి అప్పుడే అయిపోయింది, ఇంకా 2 రోజులు ఉంటే బాగుండు అంటే ఆ జర్నీ నాకు అలా అనిపిస్తుంది, ఇంకా వర్క్ చేయాలి సార్తో, ఇంకా వర్క్ చేయాలి అని. మాకు స్పెషల్ గా చెప్పాలంటే మీ అందరికి ఇంకా కొత్త అని కాకుండా నాతో మా ఉన్నారు రాణి గారు వైఫ్ క్యారెక్టర్ చేశారు, పూజారెడ్డి గారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. లేదు పరిచయం చేయాలి సార్, ఏమనుకోవద్దు, సారీ సార్, పరిచయం చేయాలి. నాకు చాలా ఫ్రెండ్ గా, బెస్ట్ ఫ్రెండ్ కి ఇద్దరు పర్వాలేదు బాగా ఇచ్చారు నాకు. అతను కొత్తడేమో అని చెప్పి లేకుండా ఫ్రెండ్ గా ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సూరి సార్. ఏం లేదండి, వీళ్ళ వైఫ్ ఇతను చికెన్ బిర్యానీ అడిగినందుకు చంపేసింది. ఎందుకు చంపేసింది, ఎలా చంపేసింది అనేది ఈ స్టోరీ. అంటే ఎందుకు చంపేసిందో మనం కూడా వెయిట్ చేద్దాం. 2 వైఫ్లు ఉన్నారు, ఏ వైఫ్ చంపేసిందో మరి. సో బయట కాదులే. గ్లామర్ బాయ్ గారు, సో మీ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా తక్కువ టైంలో మాట్లాడండి. ముఖ్యంగా అన్నగారికి నమస్కారం. 20 సంవత్సరాల కళ తిరిగి 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 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు పట్టించుకోక బొంబాయి కూడా వెళ్ళిపోయా. నిజంగా ఆకలి 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 ప్లాట్ఫామ్ మీద పడుకొని, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడుకొని నేను పడ్డ బాధ దేవుడికి తెలుసు. ఎందుకు అనుకోకుండా ఒకరోజు వారణాసి అన్న గారు, సాకేత్ సాయిరామ్ గారిది ఒక వీడియో చూసా, యూట్యూబ్ లో అలా అలా తిప్పుతుంటే ఆ వీడియో వచ్చింది. అది చూసి వెంటనే నేను మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ పెట్టిన సెకండ్స్ లో నాకు రిప్లై వచ్చింది, హాయ్ అని. దేంట్లో బాబు ఇలా ఉందనుకొని ఇంకా నేను కనెక్ట్ అయిపోయాను. ఫస్ట్ సాకేత్ సాయిరామ్ గారికి చెప్తే వారణాసి గారితో గ్రూప్ లో కలిసిన తర్వాత నేను గ్రూప్ లో పెట్టుకుంటా అన్నారు. ఇమ్మీడియట్ గా అంతా ఓకే అయిపోయింది. చాలా చాలా సంతోషం. అసలు ఈ స్టేజ్, ఈ దేవాలయం మీద కాలు పెట్టడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. మొట్టమొదటిసారి నేను గ్లామర్ బాయ్ అయిపోయాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాకేత్ సాయిరామ్ గారు, వారణాసి అన్న గారు, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు గెస్ట్ గా వచ్చి మన టీం మెంబర్ గా వచ్చి సైలెంట్ గా సైడ్ అయిపోదాం అనుకుంటున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ గారు సాకేత్ సాయిరామ్ గారు. ఈ మధ్య మరి యూరేకా శకమేకా అనే మూవీ మన ఈసీ సినిమా యూట్యూబ్ లో రిలీజ్ చేసి మంచి ప్రజాదరణ పొంది సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలా సార్, కొంచెం మాట్లాడాలిగా. రండి సార్, మీరు వెళ్ళిపోతారు నాకు తెలుసు, ఒక్క 2 నిమిషాలు మాట్లాడండి సార్ మా గురించి. స్పెషల్ ఇన్వైట్ టు సాకేత్ సాయిరామ్ గారు, నేషనల్ అవార్డు విన్నర్. అందరికీ నమస్కారం. సూర్య గారి గురించి మీకు ఆల్రెడీ ఇంతమంది చెప్పాను నా అభిప్రాయాలండి, మళ్ళీ చెప్తే బోరు కొట్టేస్తుంది. సో వీళ్ళందరూ హావభావాలు, ఎమోషన్స్ చూశాక